ఎస్టీ జాబితా నుండి లంబాడా సామాజిక వర్గాన్ని తొలగించాలని పెద్ద ఎత్తున ఆదివాసీ నుండి అయితే మాత్రం డిమాండ్ వస్తుంది. ఇదే సందర్భంలో లంబాడాలే ఎక్కువగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నది ప్రధానంగా ఇటు ఆదివాసీ నుండి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇదే సందర్భంలో మనతో మాట్లాడడానికి గిరిజన విద్యార్థి సంఘం నాయకులు సోమేష్ నాయక్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం, అసలు వాస్తవ పరిస్థితి ఏంది, ఎంతవరకు జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాల్సిందే, బంజారాలను తొలగించాల్సిందే, రిజర్వేషన్లు మొత్తం వాడుకుంటున్నారు, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మొత్తం వాళ్ళే డెవలప్ అవుతున్నారు, ఎట్టి పరిస్థితులను కొనసాగించే వీలు లేదనేది కూడా కోర్టులో కేసు వేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు, వాస్తవ పరిస్థితి ఏంటి అన్న? వాస్తవంగా చెప్పాలంటే ఎస్టీ జాబితాలలో నుంచి తొలగించాలంటే అది ఎవరి తరం కాదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ మొదటి దశ అనేది రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వం, తర్వాత ఎన్జిఐ, ఎన్సిఎస్టీ, తర్వాత వచ్చేసి పార్లమెంట్లో ఉన్న మంత్రులు, అదేవిధంగా పార్లమెంట్లో బిల్ పెట్టిన తర్వాత రాష్ట్రపతి గారి సంతకం పెడితేనే 342 ప్రకారం మా ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. కాబట్టి ఇన్ని జరిగిన తర్వాత కూడా రాజ్యాంగం పైన కానీ పార్లమెంట్ పైన కానీ రాష్ట్రపతి పైన నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేమన్నగారు. ఎందుకంటే మేము దొడ్డిదారిన వచ్చాము, ఇలా వచ్చాము అనేది అది చాలా తప్పు. ఎందుకంటే మేము కూడా రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఆమోదం ద్వారానే ఆర్టికల్ 342 ప్రకారమే మేము ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అవి చూస్తే మేము ఒక్క జాతీయ కాదు, లంబాడి, సుగాలి, బంజారా అనే మూడు జాతులే కాదు, ఎన్నో జాతులను ఎస్సీ ఎస్టీ ఆర్టికల్ 342 ప్రకారం చేర్చడం జరిగింది. మరి ఇది మా మధ్య చిచ్చు పెట్టడానికే తప్ప కానీ రాజకీయ లబ్ధి పొందడానికే తప్ప కానీ ఇలాంటి మా దాంట్లో ఏం లేకుండా మా ఇప్పుడు అంటున్నారు కదా ఉద్యోగాల నియామకాలలో ప్రతి ఒక్కరు ముందుంటారని. అన్నగారు ఒకటే అన్న, చదువుకుంటే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. కానీ మనం చదువుకుంటేనే కదా ఫస్ట్ మనం చదువుకోవాలా, చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి, చదువుకోకపోతే మనకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఉదాహరణ ఒక మాట చెప్తా అన్న, మా బోత్ నియోజకవర్గం అయినా కానీ, మా ఖానాపూర్ నియోజకవర్గం అయినా కానీ, అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కానీ, ఈ 3 నియోజకవర్గాలు ఎస్టీకి సంబంధించిన నియోజకవర్గాలు. మరి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మేము ఎస్టీ జాబితాల నుండి వచ్చాం కదా 1976 ప్రకారం. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు అక్కడ గోండి మిత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగిస్తున్నారు. అదే ఆసిఫాబాద్లో చూస్తే ఆసిఫాబాద్ అయిపోయింది బోత్ నియోజకవర్గంలో 4 సార్లు గేడం నగేష్ సార్ వాళ్ళ ఫ్యామిలీ పరిపాలించారు బోత్ నియోజకవర్గాన్ని. తర్వాత స్వయం బాపురావు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, ప్రస్తుతం ఇప్పుడు ఎంపీగా నగేష్ సార్ ఉన్నారు. మరి వీళ్ళు అభివృద్ధి చెందలేదంటారే, వీళ్ళు చేపియాలి కదా, ఎన్నో కోట్ల బడ్జెట్లు వస్తాయి. మరి ఐటీడీఏలో అభివృద్ధి చేయడానికి ఏమవుతుంది, చదువుకోవడానికి చెప్పాలా. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఏదైనా గురుకుల పాఠశాలలో కానీ ఇతర కళాశాలలో కానీ ఏదైనా నోటిఫికేషన్ వస్తే వీళ్ళు వెరిఫికేషన్కి కానీ స్కూల్లో జాయిన్ అవ్వడానికి వీళ్ళు వెళ్ళరు, అవకాశాన్ని వినియోగించుకుంటే మంచిది కదా అని చదువుకుంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు గత 2012 నుండి చాలామంది ఆదివాసీ మిత్రులు టెట్ క్వాలిఫై అయ్యి చాలామంది ఉద్యోగాలు కూడా పొందారు. మన ఉదాహరణ చెప్తే మన 2023-24లో డిఎస్సి నిర్వహించారు. అందులో చూస్తే మా లంబాడా సమాజ వర్గానికి చూస్తే 7 మంది విద్యార్థులు వచ్చారు. అదేవిధంగా గోండి మిత్రులలో 7 వచ్చారు. అంటే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతుంటే కదా. ఈ సమయంలో మాకున్న ఫలాలు, మాకున్న రిజర్వేషన్లు అన్ని దొబ్బుకోపోవడం వలన ఇప్పుడు జియో నెంబర్ 3 వల్ల మాకు 100% రిజర్వేషన్లు వచ్చేది. మరి లంబాడి గోండుల మధ్య విభేదాల వల్ల ఆ రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు పోయింది. ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతం అప్పుడు మా 2070లో లంబాడి గోండుల మధ్య చిచ్చులు పెట్టేసి రాజకీయ లబ్ధి పొంది గత బీజేపీలో ఎంపీగా పోటీ చేసి గెలిపించారు అందరూ. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదన్న, ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? మరి లంబాడోళ్ళని తొలగించాలని అప్పుడు చెప్పి ఉంటే అప్పుడు కలిసి తిరిగారు వాళ్ళందరూ, లంబాడీసు గోండీసు వాళ్ళందరూ కలిసి తిరిగారు. ఇప్పటికి కూడా రాజకీయ పరంగా కానీ అందరు కలిసే ఉంటారు. మరి ఇప్పుడు స్వయం బాపురావు గారు ఎందుకు మధ్య చిచ్చు పెట్టి మమ్మల్ని ఇప్పుడు చేస్తున్నారు అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలో జడ్పీ చైర్మన్ పీఠం ఎక్కడానికి మొత్తం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లంబాడోళ్ళు అభివృద్ధి చెందిండ్రు చెందవచ్చు అన్న, కొంతమంది చెందొచ్చు, అందరు చెందరు కదా. 100%లో 10 మంది అభివృద్ధి చెందిండ్రు. మరి మిగతా 90% ఉన్నారు కదా, కూలి పని చేస్తున్నారు, ఇక్కడ రోడ్ల పని చేస్తున్నారు, చెత్త ఎరుక్కుంటున్నారు, ఆటోలు నడిపిస్తున్నారు. ఆటోలో 80% మా వాళ్ళే ఉంటారన్న.
మరి ఎక్కడ అభివృద్ధి చెందినట్లన్నా చెప్పండి నాకు. సో ఇంకొకటి ప్రధానంగా మెదక్ ఎంపీ గెలవడానికి ఇందిరాగాంధీ అప్పట్లో లంబాడాలకు మొత్తం ఎస్టీ జాబితాలో చేర్చారు. వాస్తవంగా నిజాం రూల్ ఉన్నప్పుడు మాత్రం గతంలో బీసీలుగా ఉండే వాళ్ళను కావాలని రాజకీయంగా లబ్ధి కోసమే ఆ రోజు చేర్చడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కూడా మరొక రకమైన వాదన. ఒకటన్న ఇందిరాగాంధీ గారు చెప్తున్నా ఎమర్జెన్సీ పీరియడ్లో చేర్పించారు. ఎమర్జెన్సీ అంటే ఒక 2-3 నెలల్లో ఎమర్జెన్సీ అయిపోతుంది అన్న. ఒక జాతిని దాన్ని చేర్చాలంటే ఇప్పుడు చెప్పాను కదన్న, మొదటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్జీఆర్ఐ, ఎన్సీఎస్టీ వీళ్ళందరూ పరిశోధన చేయాలి. పరిశోధన చేయడానికి 3-4 నెలలు సరిపోతుందన్న. కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు కావాలా పరిశోధన చేయడానికి. ఉదాహరణ ఒక మాట చెప్తాను అన్న, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంతమందిని ఎస్టీ జాబితాలో చేర్చాలా, ఇది బోయా ఏదో ఆ జాతిలను చేర్చాలని ఎస్టీలో పెట్టారు ఆల్రెడీ. పార్లమెంట్లో కూడా అది నడుస్తుంది. మరి ఇప్పటి వరకు చేర్పించలేదు. మరి ఎమర్జెన్సీ అంటే కేసీఆర్ గారు కూడా గెలిపేయడానికి వాళ్ళు చేర్పిస్తే ఓట్లు పడేవి కదా. అదంతా అబద్ధం అన్న. మేము 1915 నుంచి పోరాటం చేస్తే మాకు ఫలితం 1976లో వచ్చింది. ఆ పోరాటం వల్లనే మేము 1976లో రాజ్యాంగ పరంగా మాకు ఆర్టికల్ 342 ప్రకారం మేము చేర్చబడ్డాం. అంతే తప్పగాను మాకు ఎమర్జెన్సీగా ఇందిరాగాంధీ రావడం, ఇందిరాగాంధీ ఓట్ల కోసం అనేది అది తప్పు. మరి ఇందిరాగాంధీ వాళ్ళు అంటున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మమ్మల్ని చేర్పించింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా మధ్యలో ఎందుకు చిచ్చులు పెట్టిస్తుంది? ఒక మాట, ఇది 100% తప్ప అన్న. సో మీ చేతిలో పేపర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఆదివాసీ నేతలైనా అంటున్నది ఏంటంటే రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు ప్రకారం, సరైన విధానం ప్రకారం ప్రాతిపదికన ఈ చట్టం అయితే అమల్లోకి లేదు. ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారం జరగలేదు అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాదన. మీ దగ్గర ఉన్న పేపర్ ఎవిడెన్స్ ఏంటి సార్? 1976, 1950 అందులో ఖచ్చితంగా సుగాలి అని ఉంటుంది. అప్పుడు వైజాగ్ ఉన్నప్పుడు అప్పుడు మేము ఆల్రెడీ ఎస్టీగానే ఉన్నాం. 1831 సంథింగ్ దాంట్లో కూడా మేము ఎస్టీగా ఉన్నాం. మా దాంట్లో మర్చిపోయారు వాళ్ళు. దానికోసం పోరాటం చేసేసి 1976లో చేర్చబడ్డది మాకు. ఎందుకు చేయలేదు? చాలా పోరాటాలు చేశారు. రవీంద్ర నాయక్, అంబర్ సింగ్ తిలవత్ గారు ఇలా చాలామంది పోరాటం చేయడం వల్లే. ఇంకొకటి అన్న, పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు ఆదివాసీ మిత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు చేయలే వాళ్ళు? మరి వీళ్ళు ఎస్టీ కాదు, వ్యతిరేకించలే. వాళ్ళే కదా అన్న మమ్మల్ని చేర్పించింది. వాళ్ళు చేర్పించింది కాబట్టి మేము ఇప్పుడు ఎస్టీలో ఉన్నాం. మేము ఎప్పటికీ రుణం మర్చిపోం. వాళ్ళు అసలు రిజర్వ్ అంటే ఎస్టీ జాబితాలో లంబాడాలను, బంజారాలను, సూగాలను చేర్పించింది, మద్దతునిచ్చింది ఒకనాటి ఆదివాసులే ఇచ్చారు. వాళ్ళు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి వాళ్ళకి తెలియదా అన్న మేము ఏమనేది? వాళ్ళే కదా సహాయం 1976లో వాళ్ళే చేయించారు. వాళ్ళ వల్లనే మేము ఇప్పుడు లాభాలు పొందుతున్నాం, మేము ఉద్యోగాల అవకాశాలు పొందుతున్నాం అని కూడా ఒక విధంగా మేము అనుకోవచ్చు. మరి ఇందిరాగాంధీ అని ఎట్లా అనుకుంటారండి సార్? నాకు అర్థం కాదు. ఎమర్జెన్సీ పీరియడ్ అంటే ఒక 2-3 నెలల్లో ఎమర్జెన్సీ పీరియడ్ అయిపోతా. ఒక జాతిని చేర్చాలన్నా కూడా కనీసం 1-3 సంవత్సరాలైన సమయం పడుతుంది. అది సో మొత్తానికి పరిష్కారం ఎట్లా? ఎందుకంటే ఒకవైపు మాకు అన్యాయం జరుగుతుంది, ఉన్న 10% రిజర్వేషన్లో మాత్రం మొత్తం కూడా ఎక్కువగా కూడా లంబాడాలే మొత్తం ప్రతిఫలం పొందుతున్నారని ఒకటి. ఈ సందర్భంలో ప్రభుత్వాలు కానీ దీన్ని ఏమైనా మార్చే అవకాశం ఉందా? లేకపోతే వర్గీకరణ లాంటిది ఏమైనా తీసుకొస్తే ఈ సమస్యకి ఏమైనా జనాభా ప్రాతిపదికన తీసుకున్నా, వేరే ఇతర సోషల్ ఎకనామిక్ కండిషన్ బట్టి తీసుకున్నా కానీ ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా? ఏం చేస్తే దీనికి ఒక సమస్య పొల్యూషన్ ఉంటుంది అన్న? ఒకటి అన్న, వీళ్ళు ఏమంటున్నారు, మేము వెనుకబడి ఉన్నామని అంటున్నారు. వెనుకబడి ఉన్నది మళ్ళీ ఏజెన్సీ ప్రాంతాలలో వీళ్ళు మాత్రమే ఉన్నారు. నాది కూడా 1932 రికార్డ్. మా ఊర్లో మొట్టమొదటిసారిగా హస్నాపూర్ గ్రామం నాది. మేము అదే గ్రామంలో 1932 మాది రికార్డ్. ఇప్పుడు మా వసూలు బాకీ, కాసరా బాకీ ఇప్పటివరకు నా దగ్గర ఉంది. ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు అభివృద్ధి చెందిన గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా అవుట్సోర్సింగ్లు కానీ ఇతర పోస్టింగ్లు ఇస్తే అందులో ఏం జరుగుతుందంటే 9 తెగలు వాళ్ళు ఉన్నారన్న, మేము ఒక తెగ. అందులో ఏం చేస్తున్నారు, 20 సీట్లు ఉంటే వాళ్ళకి 2 ఇస్తున్నారు. 9 తెగలకు 18 ఇచ్చేసి మాకు 2 ఇస్తున్నారు అన్న. మెరిట్లో మా వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇంకా ఆయన ఇక్కడ నష్టపోతున్నాం కదా అన్న 10 సంవత్సరాల నుండి. రీసెంట్గా మొన్న సిఆర్టీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జరిగింది. అందులో 20 పోస్టులు వస్తే 18 వాళ్ళకి ఇచ్చారు, 9 తెగల వాళ్ళకు మాకు 2 ఇచ్చారు. అంటే మేము ఇక్కడ నష్టపోయినట్లే కదా. ఎందుకు అందరికి సర్వసమానమే ఇస్తున్నారు కదా ఇప్పుడు. మరి అభివృద్ధి చెందలేదని ఎందుకంటారన్న? ఇంకొక విషయం అన్న, చదువుకుంటే ఏమైనా చేయగలం. మనం ముందుగా చదువుకోవాలా. చదివితే ఏదైనా మంచి ఫలితాలు కూడా వస్తాయి అన్న. ఇంకొకటి అన్న, వాళ్ళు ఏమంటున్నారు, ఐఏఎస్లు ఆఫీసర్లు వీళ్ళు అవుతున్నారు అంటున్నారు కదా. మరి
ఆదివాసి మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ తెలుసా అన్న? మాడివి తుకారాం సార్, మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్. ఇంత చదివిన వ్యక్తి మరి వీళ్ళు చదువుకోవడానికి ఏమవుతుందన్న? చదువుకుంటే అన్నీ సాధించవచ్చు, చదువుకుంటే మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి, భవిష్యత్తు కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ ఏబిసిడీలు వర్గీకరణ ఉంటాయి కదా, వర్గీకరణ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నష్టపోతున్నది వాళ్ళకి కాకుండా మేము కాబట్టి సర్వసమానంగా వస్తాయి కదా అని. ఇంకొకటి విషయం, వాళ్ళు చేసినా కూడా మాకే ఎక్కువ రీజన్, ఎందుకంటే మాకు 70% మేమున్నాం, 30% వాళ్ళు ఉన్నారు. అది సొల్యూషన్. మొత్తంగా ఇది ఏదైతే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలనేది మాత్రం ఒక రాజకీయ నాయకులు కావాలని చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్నదమ్ములాగా ఇప్పటివరకు ఆదివాసులు అయితే ఇప్పటివరకు గిరిజనులు మేమంతా కూడా కలిసి ఉన్నాం, కానీ రాజకీయ కారణంగా తప్ప వాస్తవ పరిస్థితులు అందుకు లేవు. అలాగే ఎవరైతే రాజ్యాంగం తప్పకుండా రిజర్వేషన్లు కూడా కల్పిస్తుంది, కానీ వీళ్ళందరూ కూడా అంటే చదువుకుంటే ఆ రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుంది, ఆ చదువుకొని ఉపయోగించుకుంటే బాగుంటుంది తప్ప ఇలా మాపై ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొస్తే బాగుంటుంది. అలాగే ఒకవేళ వర్గీకరణ అనే డిమాండ్ వస్తే మాత్రం అది నిజంగా లంబాడాలకే ఉపయోగకరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పటికైనా అర్థం చేసుకొని దీన్ని రాజకీయ అంశం కాకుండా రాజ్యాంగ ఫలాలను అందరూ కూడా ఉపయోగించుకొని సోదర భావంతో ముందడుగేయాలని కూడా గిరిజన సంఘం నాయకులు అయితే మాత్రం సోమేష్ చౌహాన్ గారు అయితే చెప్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. కెరపర్సన్ సూరిబాబుతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.